రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నారని, ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, రాజకీయంగా బీసీలను ఎదగనీయకుండా అక్రమ కేసులతో అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వానికి బీసీలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని వైసీపీ పార్టీ జిల్లాకు చెందిన శెట్టిబలిజ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ అధ్యక్షతన ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోని శ్రీగాంట్ కాన్ఫరెన్స్ హాల్లో శెట్టిబలిజ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. all of my good journalist friends. రాజమండ్రి పట్టణంలో వెనుకబడిన కులానికి చెందినటువంటి పీతా రామకృష్ణ అనే అబ్బాయిని ఒక నిరుపేదవాడిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ మాట కూడా ఇంకా చిన్నదే, చాలా ఏహ్యమైనటువంటి సంఘటన. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, వెనుకబడిన తరగతుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి కేవలం ఒక్కసారి రావడమే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే వెన్నుదన్నుగా నిలిచినటువంటి మరి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి శెట్టిబలిజ కులానికి చెందినటువంటి ఈ పీతా రామకృష్ణని ఏం అన్యాయం చేసేసాడు ఈ సమాజానికని మీరు అరెస్ట్ చేస్తారు? ఏం దారుణాలు చేసేస్తాడండి? ఏమైనా దేశ రక్షణకు ఏమైనా విఘాతం కలిగించాడా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర జీవనానికి ఏమైనా విఘాతం కలిగించాడా? అది ఏమన్నా బ్యాంకులు దోపిడీ చేశాడా? లేదా దొంగతనాలు చేశాడా? లేక ఎవరైనా భూ కబ్జాలు చేశాడా? ఇవన్నీ ఉన్న వాళ్ళని లిస్టు కావాలంటే మేము ఇస్తాం, వాళ్ళని అందరినీ చేయండి, అప్పుడు మా వాళ్ళని కూడా చేయండి, ఏమీ తప్పలేదు. అంటే కేవలం ఎంపీ భరత్ని, మాజీ ఎంపీ భరత్ని దుర్భాషలాడితే ఇదిగో మీ వార్డుకి వచ్చాం, మమ్మల్ని ఏం చేస్తారో చేయండి అని అడిగాడు. సరళమైన భాషలో, అదేమీ వక్రమైన భాష కూడా కాదు, అసభ్యమైన పదజాలం కూడా కాదు, సరళమైన భాషలో అడుగుతారు. అడిగితే ఎవరైనా అడుగుతారు, హ్యూమన్ నేచర్ అడుగుతారు. దానికి పీడీ యాక్ట్ పెడతారా? పీడీ యాక్ట్ అర్థం అదేనా? పీడీ యాక్ట్ విశ్లేషణ చెప్పండి, ఎందుకు చేయవలసి వచ్చింది? కేవలం వ్యక్తిగత కక్షలతో, రాజమండ్రి నాయకులకు ఉన్నటువంటి కక్షతో, రాజమండ్రి శాసనసభ్యునికి ఉన్నటువంటి కక్షతో మరి ఈ విధంగా వ్యవహరించడం ఇది ఏమాత్రం కూడా మీ మనుగడకు అసలు మంచిది కాదు. దయచేసి వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకున్నాం. యు ఆర్ ది అప్పీలింగ్ అథారిటీ. ఇక్కడ మరి పీడీ యాక్ట్ మీద కేసు రిజిస్టర్ చేసిన వారికి అది తీసేసే అధికారం లేదు. మీరు అప్పీలింగ్ అథారిటీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అది చేయకపోతే ఏ కారణం, దాంట్లో కారణాలు వేరే రాయొచ్చు, కానీ ఏ వక్రమైన భాషలో మాట్లాడారని మీరు చేశారో ఆ రోజు అదే భాషలో, అంతకంటే తీవ్రమైన భాషలో మా వాళ్ళందరూ మాట్లాడతారు. అది వినటానికి కూడా అసభ్యకరమైన భాషలో ఉంటుంది. దయచేసి అటువంటి పనులు మాతో చేయించకుండా తక్షణం అతన్ని జైలు నుంచి విడుదల చేయండి. జైలు ఏమి కొత్త కాదు, మాకేమి భయం కాదు, జైల్లో వేస్తారనే భయం కూడా వాళ్ళకి ఏమీ లేదు. అందుచేత దాంట్లో ఉండడానికి భయపడే వాళ్ళని చేయవలసిన పరిస్థితి అవుతుంది మీకు. ఆ పీడీ యాక్ట్ ఎవరెవరి మీద పెట్టాలో, ఎవరెవరు అర్హులో ఆ పేర్లన్నీ ఇస్తాం, వాళ్ళని చేయండి సార్. వాళ్ళని చేసిన తర్వాత మమ్మల్ని కూడా చేతులు, కానీ తప్పేమీ లేదు. అంతే తప్ప ఎందుకు ఒక నిరుపేదను పట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకు పడితే వాళ్ళు జీవించడం ఎంత కష్టమో మీకు మేము వేరే చెప్పవలసిన పని లేదు. తక్షణం పీతా రామకృష్ణని వెంటనే విడుదల చేయండి. పీడీ చట్టాన్ని మరి దుష్ప్రయోజనానికి వాడుకోవద్దు, రాజకీయ కక్షలకు వాడుకోవద్దు. అది దేశ రక్షణకు ఉపయోగించండి. సామాజిక జీవనానికి అడ్డుపడే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప ఇటువంటి అమాయకులు కాదు. దయచేసి ఒకటే ఉండరు, 2 కేసులు ఉండొచ్చు. 2 కేసులు ఉన్నంత మాత్రాన పీడీ యాక్ట్ పెడతారా? ఏ చట్టం చెప్పింది మీకు పీడీ యాక్ట్ పెట్టమని? ఎందుకు చేస్తున్నారు అలాంటి పనులు? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పీలింగ్ అథారిటీ కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేకపోతే మేము కూడా అంతకంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తాం, దాంట్లో అనుమానమే లేదు. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ సోదరుడైన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడు పీతా రామకృష్ణని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఒక వ్యక్తి పైన ఇది దాడి చేసే కార్యక్రమం కాదు. ఇవాళ తరచుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఈ రకంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్టులు చేసి ఏదైతే సెట్టిబలిజలు అత్యధికంగా ఉన్న సెట్టిబలిజలు ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడుని పీడీ యాక్ట్ పెట్టి ఏదో టెర్రరిస్ట్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోయే కార్యక్రమం చేసిన తర్వాత ఇవాళ పెద్దలందరూ కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, మన గంగాధర్ గారు, శివప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడి ఇవాళ ఒకటే తీర్మానం చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే అన్యాయంగా అక్రమంగా సెట్టిబలిజ సోదరుడి పైన ఏదైతే పీడీ యాక్ట్ పెట్టారో దాన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోండి. భవిష్యత్తులో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా మీరు అరికట్టండి. ముందర మీ కొడుకు ఎవరైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం మాట్లాడాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాననే పదము నారా లోకేష్తో చెప్పించే కార్యక్రమము ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మండి, దాన్ని ఫాలో కండి. మీ కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫాలో అవుతూ ఉన్నారు. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే రాళ్ళిసిరి పోలీసులను చంపే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులేమో అమాయక ప్రజల్ని లాకప్ డెత్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల వలన మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కనబడుతూ ఉంది. ఇలాగ ఇన్ని రకాల కార్యక్రమాలు ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మళ్ళీ పైకి శ్రీరంగ నీతులు చెప్తూ వెళ్ళి వార్డుల్లో చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏమన్నా ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? ఇవాళ పీతా రామకృష్ణ అనేవాడు ఒక వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేశారు, కులం పైన దాడి చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. మీరు ఏదైనా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్కడికైనా తిరిగినా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 30 మంది పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీట్లు తీస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలము ఈ ప్రభుత్వాలు ఉండవు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఒక తీర్మానం కూడా చేసుకుని త్వరలోనే రాజమహేంద్రవరంలో అన్ని బీసీ కులాలతోనూ సమావేశమై సమర శంఖారావం కూడా త్వరలో పూరిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, మీరు చేస్తున్న అన్యాయాలకి మీకు బుద్ధి వచ్చే విధంగా సమర శంఖారావం, బీసీ సమర శంఖారావం కూడా పూరిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అడుగులు ముందుకు వేస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి న్యూ గ్రాండ్లో ఈరోజు గౌడ సెట్టిబలిజల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి పీతా రామకృష్ణని పీడీ యాక్ట్ పైన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీడీ యాక్ట్ పెట్టినటువంటి సందర్భంలో మేము అక్కడ మన మార్గాన్ భరత్రామ్ గారు దానిపైన గతంలో ఉన్నటువంటి కేసులపైన ఆయన ఈ పీడీ యాక్ట్ని డినై చేస్తూ హైకోర్టు నుంచి, అలాగే అతని మీద తెరిచినటువంటి రౌడీ షీట్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించకుండా ఉండడానికి కూడా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ దీనిపైన ఇటీవల చాలా చిన్న సమస్యలో రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాన్ భరత్రామ్ గారిని 40 వార్డులోకి రానివ్వటమే కాకుండా రానివ్వము అంటూ 42 వార్డులను కూడా ఆయన తిరగనివ్వని చెప్పి సవాలు విసిరినటువంటి ఒక వ్యక్తిని ఈ ఎవరైతే మన పీతా రామకృష్ణ ఉన్నాడో, మీరు అందుకు సరిపోరు, కరెక్ట్ కాదు, అది నేను వాళ్ళు వచ్చాను అని చెప్పి మాట్లాడినందుకు గాను అతనిపైన ఒక పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇంకొక కేసు తగిలించి
మరి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయమై ఇవాళ సెట్టిబల్జ జాతీయులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేశారు. ఈ సెట్టిబల్జ సమావేశంలో పూజలు పెద్దలు మరి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా జాతీయులు చాలా శాంతమూర్తులేం కాదు, దయచేసి మీరు ఇలా ఏదో భాష తప్పాడనో కారణంతో పీడీ యాక్ట్ పెట్టి అతన్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టడం సరికాదు. ఇవాళ మేము కూడా చెప్తున్నాం, 10 రోజుల్లో ఈ యాక్ట్ని మీరు వెనక్కి తీసుకుని వెళ్తే సరే అతన్ని విడిపించండి గౌరవంగా, లేకపోతే మేము కూడా ఒక పరుషమైన పదజాలం వాడి చేయగలం. ఖచ్చితంగా మేము దీని మీద ఎదరగలుగుతాం. ఇవాళ రాజమండ్రిలో బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి గౌడ సెట్టిబల్జ సంఘీయులు 35,000 మంది పైచిలుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరి మేము కూడా ఆ నేపథ్యంలో ఇక్కడ ఒక సమరశంకారావాన్ని బీసీలు అందరినీ కలుపుకుని చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ఎమ్మెల్యే గారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, పీతారామకృష్ణ పైన దరిదాపు 12 కేసులు ఉన్నాయి. మేము అతన్ని పీడీ యాక్ట్ పెట్టించి లోపల పెట్టించామని చెప్పుకోవడం పెద్ద సమస్య కాదు. ఇవాళ రాజమండ్రి నగరంలో కాదు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద 20-30 కేసుల పైన శాసనసభ్యులపైన మంత్రులపైన ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్ర చరిత్రలో జరుగుతుంది. ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇవాళ మా సెట్టిబల్జ గౌడ సంఘీయుల యొక్క బీసీల యొక్క ఓట్లతో నెగ్గి మా నోరు నొక్కడానికో లేకపోతే మరొకటో అనగదొక్కడానికో ప్రయత్నం చేస్తే ఉప్పొంగున మేము ఖచ్చితంగా లేచి మీకు సరైన సమాధానం త్వరలో చెప్తాం. అందుకనే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మేము చేసిన తీర్మానం, బీసీలు అందరం కలిసి ఇవాళ ఒక రౌండ్ టేబుల్ సమావేశం మళ్ళీ నిర్వహించుకుని త్వరలోనే రాజమండ్రి నగరంలో బ్రహ్మాండమైన సమరశంకారావాన్ని పూరించడానికి ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి, అది మీ కారణంగానే ఇవాళ రాజమండ్రి నగరంలో చారిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి నగరంలోనే ఇవాళ నడిబొడ్లోనే పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.